కదా, రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఉచిత బస్సులు ఇవన్నీ ఇస్తున్నాడు. ఫ్రీ బస్ వల్ల యూజ్ ఉందా లేదా? ఎప్పుడు ఒకసారి వెళ్తాను నేను అంతే. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఆ? అక్కడ గచ్చిబౌలి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. తూపురాన్ని వెళ్తుండే ఇప్పుడు. ఏం చేయాలి బస్ కోసం? ఇక ఇట్లా కూర్చోవాలంటే ఎట్లా కూర్చోవాలమ్మా? కొంచెం వచ్చిన వాళ్ళు ఎవరైనా పబ్లిక్ కోసం చేయాలి కదా. కేసీఆర్ వచ్చినా మాకు కార్డు లేదు. అంటే అన్ని బస్ స్టాప్లు ఇట్లానే ఉన్నాయా? ఇది ఒక బస్ స్టాప్? ఏమో నేనైతే ఇడనే ఎక్కుతా. వేరే బస్ స్టాప్ సంగతి నాకు తెలియదు. ఇక్కడైతే నేను ఎక్కుతా, నాకు తెలుసు. ఇట్లా ఉంటే ఎట్లా కూర్చుంటాం పేషెంట్లు? ఏమైతే ఇప్పుడు మాస్క్ మర్చేసి వచ్చిన తొందరలో. మాస్క్ కొనుక్కోవాలంటే 5 రూపీస్ పెట్టాలా? మాకు గవర్నమెంట్ జాబ్ లేదు, ప్రైవేట్ మా వరకు. అంకుల్ కూడా రిటైర్ అయిపోయింది, చేసింది కొన్ని రోజులు కాంట్రాక్ట్. లేదు ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు తూపురాన్ని వెళ్ళాలంటే గంట కూర్చోవాలి బస్సు. ఇంకా 10 నిమిషాలు 20 నిమిషాలు అంటే కూర్చోవాలి, తప్పదు కదా. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం మంచిది అంటారా లేదా? ఎందుకమ్మా పెట్టి అందరికి అంటే వేరే ఇచ్చి అన్ని డ్యూటీలు చేయకుండా సరిగా ఏం లేకుండా జాబులు చేయకుండా ఎందుకు? ఉపయోగం ఏముంది? అందరు పని చేస్తలేరు ఎవరు. ఏవి గవర్నమెంట్ ఫ్రీ బస్ వల్ల ఎవరు పని చేస్తలేరా? చేష్టలు చేసుకుంటారు. ఇంకా చెయ్యడాలు మాసంటాలు ఏం చేస్తాం? ఎప్పుడో నెలకో 15 రోజులకో పోతా. నెలకు 2 నెలలకు ఒకసారి వెళ్తాను. రోజే. థ్యాంక్ యూ.